హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటి అని అంటే, మీకు ఏ విషయంలో వ్యామోహం ఉండాలి, ఏ విషయంలో బలహీనత ఉండాలి, అంటే ఎందులో వ్యామోహము, ఎందులో బలహీనత ఉండాలి. చూడండి, మీరు ఎలాంటి లక్ష్యాన్ని విధించుకున్నా అందులో విజయం సాధించాలి అని అంటే మీకు ఓ విషయంపై వ్యామోహము, ఓ విషయంపై బలహీనత ఉండాలి. అవేంటో మీకు తెలుసా? అవి ఏంటి అని అంటే, నేర్చుకోవడం పట్ల వ్యామోహం ఉండాలండి. ఏదైనా మనం నేర్చుకోవాలి అనే వ్యామోహం అంటే నేర్చుకోవడం పట్ల వ్యామోహం ఉండాలి. ఓ కార్యాన్ని చేపడితే దాన్ని అంతు చూసేంత వరకు వదిలిపెట్టలేని బలహీనత, ఈ రెండు ఉంటే ఈ ప్రపంచంలో 95% మందిపై మీదే పైచేయి అవుతుందన్నమాట. అంటే నేను చెప్పేది ఏంటి అంటే, నేర్చుకోవడం పట్ల మీకు వ్యామోహం ఉండాలి. ఏదైనా కార్యం అంటే ఏదైనా పని చేస్తే దాన్ని అంతు చూసేంత వరకు దాన్ని వదిలిపెట్టలేని బలహీనత ఉంటే ఈ ప్రపంచంలో ఖచ్చితంగా 95% మందిలో మీదే పైచేయి అవుతుంది. ఇందులో ఎవరు ఆపలేరన్నమాట. ఇలాంటి విషయాల్లోని బలహీనత, వ్యామోహం అన్నది ఉండాలన్నమాట. ప్రతి వాళ్ళలోని ఇది ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.